అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. టీచర్స్ హెల్పర్స్కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి జూలై 24 తర్వాత వారిని ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్కు 2 లక్షలు, హెల్పర్స్కు 1 లక్ష చెల్లించాలని, వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు నష్టం కలిగించే జీవో 10ను రద్దు చేయాలని, రిటైర్మెంట్ అవుట్ఫిట్స్ పెంచుతూ కొత్త జీవోను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు పి జయలక్ష్మి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ని, హెల్పర్స్ని 65 సంవత్సరాలు నిండిన వాళ్ళని అతి తక్కువ డబ్బులు చెల్లించి జూలై 1వ తేదీ నుండి ఇంకా విధుల్లోకి రావద్దు, ఇంటికి పంపించాలనే నిర్ణయాన్ని అత్యంత దుర్మార్గంగా నిర్ణయం చేసింది, సర్కులర్ని జారీ చేసింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నాం. వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలను ఉధృతం చేస్తామనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే మేము అడుగుతున్నది చాలా న్యాయమైన డిమాండ్. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 24 రోజులు నిరవధిక సమ్మె మేము చేశాం. ఈ సమ్మెలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలనేది కూడా ఒక ముఖ్యమైన డిమాండ్. కొత్త జీవో వస్తుందనేసి ఎదురు చూసే సమయంలో కొత్త జీవో కాకుండా మళ్ళీ పాత జీవోనే ఈరోజు తీసుకొచ్చి జూలై 1 నుండి ఇక మీరు అటెండెన్స్ వేయొద్దు, మీరు సెంటర్కి రావద్దు, అసలు ఇక మీరు ఇంట్లోనే ఉండాలనేసి నిర్ణయం చేయడం అనేది చాలా అత్యంత దుర్మార్గమైన చర్య. అందుకని ఈ చర్యను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల టీచర్లకి, 1 లక్ష హెల్పర్లకు ఇవ్వాలి. ఈ అంశాన్ని గమనించాలి. గత ప్రభుత్వం ఇచ్చిన అంశాలని కూడా పరిశీలించాలి. కొత్త జీవో ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇప్పటికే రాష్ట్ర